హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు తెలుగు బుక్స్ సమరీ. పుస్తకాల ద్వారా మన ఆలోచనలను, మన జీవిత దిశను మార్చే ఒక చిన్న ప్రయత్నం. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే పుస్తకం పేరు డూ ఎపిక్ షిట్, రచయిత అంకుర్ వారికు. ఈ టైటిల్ వినగానే చాలామందికి ఒక ప్రశ్న వస్తుంది. ఎపిక్ అంటే ఏమిటి? ఎపిక్ షిట్ అంటే పెద్ద కార్లు కొనడం, పెద్ద కంపెనీ పెట్టడం, కోట్ల సంపాదన, సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం, ఇవేనా? కానీ ఈ పుస్తకం చెప్పే ఎపిక్ అనే మాట అర్థమది కాదు. వారికు చెప్పే ఎపిక్ అనేది మన లోపల ఉన్న శక్తిని గుర్తించి, మన జీవితం మన చేతుల్లోకి తీసుకుని, మనకు నిజంగా విలువైన దారిలో నడిచే జీవితం. అందుకే ఈ పుస్తకం కేవలం మోటివేషన్ కాదు, ఇది నిజంగా ఒక రియాలిటీ చెక్, ఒక లైఫ్ మాన్యువల్. మన హ్యాబిట్స్, మన ఫోకస్, మన డిసిప్లిన్, మన మనస్తత్వం ఇవన్నింటినీ తిరిగి సరిచేసుకునేలా చేసే ఒక ప్రాక్టికల్ గైడ్. మన జీవితం ఎందుకు చాలామందికి మారడం లేదు? ఎందుకు చాలామంది మంచి డ్రీమ్స్ ఉన్నా సాధించలేకపోతున్నారు? దీనికి ప్రధాన కారణం మనలో టాలెంట్ లేకపోవడం కాదు, మనలో ఇంటెలిజెన్స్ తక్కువగా ఉండడం కూడా కాదు. మనకు చాలాసార్లు తెలిసే ఉంటుంది ఏది సరైనదో, ఏది తప్పో, అయినా మనం చేయం. మనం చేయకపోవడానికి అసలు కారణం కన్సిస్టెన్సీ లేకపోవడం, డిసిప్లిన్ లేకపోవడం, క్లారిటీ లేకపోవడం. మనం జీవితంలో చాలాసార్లు ఒక మాట అంటాం, రేపటి నుండి చేస్తాను, ఇంకో సోమవారం నుంచి స్టార్ట్, ఇంకాస్త రెడీ అయిన తర్వాత, ఇంకాస్త టైం వచ్చిన తర్వాత. కాని నిజం ఏమిటంటే జీవితంలో తర్వాత అనే మాట చాలా ప్రమాదకరం. మీరు రెడీ అవ్వడానికి జీవితం వేచి ఉండదు. రోజులు పోతాయి, వయసు పెరుగుతుంది, అవకాశాలు మారిపోతాయి, మన ఎనర్జీ తగ్గిపోతుంది. మనం అలా ఎదురు చూస్తూ ఉండగా జీవితం క్వయట్లీ ముందుకు వెళ్ళిపోతుంది. అందుకే వారికు చెప్తాడు, స్టార్ట్ బిఫోర్ యు ఆర్ రెడీ. అంటే మీరు సిద్ధంగా లేకపోయినా సరే మొదలుపెట్టాలి. ఎందుకంటే మీరు మొదలుపెట్టిన తర్వాతే మీరు నిజంగా సిద్ధమవుతారు. మనకు మోటివేషన్ చాలాసార్లు వస్తుంది. ఒక వీడియో చూస్తాం, ఒక మాట వింటాం, ఒక స్టోరీ చదువుతాం, అప్పుడు మనకు ఒక ఎలక్ట్రిక్ షాక్ లాగా ఫీలింగ్ వస్తుంది. ఇది నా లైఫ్ మారాల్సిన టైం. కానీ ఆ మోటివేషన్ ఎక్కువసేపు నిలవదు. మరుసటి రోజు అదే బద్ధకం, అదే ప్రొక్రాస్టినేషన్, అదే ఎక్స్క్యూజెస్. వారికు ఒక మాట చెప్తాడు, మోటివేషన్ ఇస్ అన్రిలయబుల్. అంటే మోటివేషన్ మీద ఆధారపడితే మీ జీవితం ఎప్పటికీ కన్సిస్టెంట్గా మారదు. మీకు ఎపిక్ లైఫ్ కావాలంటే మోటివేషన్ కాదు, డిసిప్లిన్ కావాలి. డిసిప్లిన్ అంటే ఏమిటంటే మీ మనసు వద్దు అన్నా, మీ శరీరం అలసిపోయినా, మీలో మూడ్ లేకపోయినా మీరు మీ పని చేయడం. డిసిప్లిన్ అనేది ఒక మనిషిని సాధారణం నుంచి అసాధారణం చేస్తుంది. మీరు రోజు చిన్న చిన్న డిసిప్లిన్ డిసిషన్స్ తీసుకుంటే అదే మీ జీవితాన్ని పెద్ద స్థాయిలో మార్చేస్తుంది. ఈ బుక్లో హ్యాబిట్స్ గురించి చాలా బలమైన విషయం చెప్తాడు. మన హ్యాబిట్స్ మన ఐడెంటిటీని తయారు చేస్తాయి. మన ఐడెంటిటీ మన డిసిషన్స్ని కంట్రోల్ చేస్తుంది. మన డిసిషన్స్ మన ఫ్యూచర్ని క్రియేట్ చేస్తాయి. అంటే మీరు ఎలాంటి హ్యాబిట్స్ పెట్టుకుంటారో అదే మీ డెస్టినీ. మీరు రోజూ ఆలస్యంగా లేస్తూ, ఫోన్ స్క్రోల్ చేస్తూ, పనులు వాయిదా వేసుకుంటూ ఉంటే మీ ఫ్యూచర్ కూడా అలాగే స్లోగా, వీక్గా తయారవుతుంది. అదే మీరు రోజూ సమయం పాటించి, నేర్చుకుంటూ, కష్టపడి, మనసుని కంట్రోల్ చేసుకుంటూ ఉంటే మీ జీవితమే కాదు, మీ క్యారెక్టర్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. వారికు చెప్పే అత్యంత ప్రాక్టికల్ ఫార్ములా ఏంటంటే, యూ డోంట్ రైజ్ టు ద లెవెల్ ఆఫ్ యువర్ గోల్స్, యూ ఫాల్ టు ద లెవెల్ ఆఫ్ యువర్ సిస్టమ్స్. అంటే గోల్స్ ఎంత పెద్దగా పెట్టుకున్నా సరే మీ సిస్టమ్ వీక్గా ఉంటే మీరు గోల్ వరకు వెళ్లరు. అందుకే గోల్ కన్నా సిస్టమ్ ముఖ్యమని చెప్తాడు. సిస్టమ్ అంటే మీ డైలీ రొటీన్, మీ హ్యాబిట్స్, మీ షెడ్యూల్, మీ ఫోకస్ టైం, మీ లెర్నింగ్ టైం, మీ హెల్త్ టైం. ఇవన్నీ. ఈ జనరేషన్లో అందరికీ ఉన్న పెద్ద సమస్య ఏమిటంటే ఫోకస్. మన దగ్గర కేపబిలిటీ ఉంది, కానీ ఫోకస్ లేదు. మనం ఒక పని చేయబోతాం, అంతలో నోటిఫికేషన్, కాల్, మెసేజ్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్స్. మన బ్రెయిన్ ఒక దాన్నుంచి ఇంకో దానికి దూకుతూ ఉంటుంది. మన అటెన్షన్ స్పాన్ తగ్గిపోయింది. వారికు ఏం చెప్తాడు, ఫోకస్ ఈజ్ అ సూపర్ పవర్. అంటే ఈ రోజుల్లో ఫోకస్ అనేది ఒక సూపర్ పవర్ లాంటిది. ఒక మనిషి జీవితంలో ఎదగాలంటే అతను ఒక పనిపై డీప్గా కన్సంట్రేట్ చేయాలి. ఒక స్కిల్ నేర్చుకోవాలంటే ఫోకస్ కావాలి. ఒక ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే ఫోకస్ కావాలి. ఒక బిజినెస్ బిల్డ్ చేయాలంటే ఫోకస్ కావాలి. ఫోకస్ లేకుండా సక్సెస్ అనే మాట ఒక ఫ్యాంటసీ లాంటిది. అందుకే మీరు రోజులో కనీసం 1 గంట అయినా ఫోన్ సైలెంట్ చేసి, నోటిఫికేషన్స్ ఆఫ్ చేసి, ఒకే పనిపై పనిచేసే డీప్ వర్క్ హ్యాబిట్ పెట్టుకోవాలి. ఇది మీరు 2 వారాలు చేసినా మీరు మీలో మార్పు చూసుకుంటారు. ఇప్పుడు మనలో చాలామందికి ఒక సమస్య ఉంటుంది, కాన్ఫిడెన్స్. నేను చేయగలనా? నేను సరిపోతానా? ఇతరులు ఏమనుకుంటారు?
నేను ఫెయిల్ అయితే నాకు అంత నాలెడ్జ్ లేదు, నేను అంత స్మార్ట్ కాదు. ఇలా మనకు మనమే ఒక మెంటల్ ప్రిజన్ కట్టుకుంటాం. వారికో కాన్ఫిడెన్స్ గురించి ఒక క్లియర్ ట్రూత్ చెప్తాడు. కాన్ఫిడెన్స్ కమ్స్ ఫ్రమ్ కాంపిటెన్స్. కాన్ఫిడెన్స్ నుంచే వస్తుంది. కాంపిటెన్స్ ప్రాక్టీస్ నుంచే వస్తుంది. అంటే మీరు పని చేయకుండా కాన్ఫిడెన్స్ రావాలని ఆశపడటం తప్పు. మీరు యాక్షన్ తీసుకుంటే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. మీరు వీడియో చేయాలంటే మొదటి వీడియో ఆక్వర్డ్గా ఉంటుంది. మీరు మాట్లాడాలంటే మొదట తడబడతారు. మీరు స్కిల్ నేర్చుకోవాలంటే మొదట ఎర్రర్స్ వస్తాయి. కానీ మీరు అదే ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకుంటూ ఇంప్రూవ్ అవుతూ ఉంటే కాన్ఫిడెన్స్ ఆటోమేటికలీ వస్తుంది. కాన్ఫిడెన్స్ అనేది గిఫ్ట్ కాదు, అది ఎర్న్డ్ థింగ్. మనకి భయం ఉంటుంది. ఫియర్ ఆఫ్ ఫెయిలియర్, ఫియర్ ఆఫ్ రిజెక్షన్, ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్. భయం అనేది మన జీవితాన్ని ఆపేసే ఒక పెద్ద ఫోర్స్. కానీ వారికూ చెప్తాడు, ఫియర్ ఒక సిగ్నల్ మాత్రమే. ఫియర్ అంటే స్టాప్ కాదు. ఫియర్ అంటే ఇది నీకు ఇంపార్టెంట్ అన్న మెసేజ్. మీరు ఫెయిల్ అవుతామనే భయం పడుతున్నారంటే మీరు ఏదో పెద్ద పని చేయబోతున్నారు అనే అర్థం. మీకు స్పీకింగ్ ఫియర్ అంటే కమ్యూనికేషన్ మీకు ఇంపార్టెంట్ అనే అర్థం. మీకు బిజినెస్ స్టార్ట్ చేయడానికి భయం అంటే అది మీ డ్రీమ్ ఇంపార్టెంట్ అనే అర్థం. ఫియర్ని ఇగ్నోర్ చేయకూడదు, ఫియర్ని ఫేస్ చేయాలి. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయం ఉన్నా సరే ముందుకు వెళ్లడం. ఇప్పుడు ఈ బుక్లో మనీ గురించి కూడా ప్రాక్టికల్ లెసన్స్ ఉన్నాయి. మన దేశంలో మనీ గురించి 2 ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి. కొందరు మనీ గురించి మాట్లాడటమే చెడ్డది అనుకుంటారు. ఇంకొందరు మనీ కోసం ఏదైనా చెయ్యాలి అని అనుకుంటారు. కానీ వారికూ చెప్తాడు, మనీ నైదర్ గుడ్ నార్ బ్యాడ్. మనీ ఈజ్ అ టూల్. అది మన జీవితాన్ని సులభంగా చేస్తుంది, మనకి ఆప్షన్స్ ఇస్తుంది, మనకు పీస్ ఇస్తుంది. కానీ మనీ మేనేజ్ చేయకపోతే స్ట్రెస్ ఇస్తుంది. చాలామంది శాలరీ పెరిగినా రిచ్ అవరు. ఎందుకంటే లైఫ్ స్టైల్ పెరిగిపోతుంది, ఇన్కమ్ పెరుగుతుంది, ఎక్స్పెన్సెస్ ఇంకా ఎక్కువగా పెరుగుతాయి. అందుకే బేసిక్ రూల్, ఎర్న్ మోర్ దాన్ యూ స్పెండ్, స్పెండ్ లెస్ దాన్ యూ ఎర్న్. ఇది సింపుల్గా కనిపించినా చాలా పవర్ఫుల్. ఇంకో రూల్, ఇన్వెస్ట్ బిఫోర్ యూ స్పెండ్. అంటే జీతం వచ్చిన వెంటనే మొదట సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ పక్కన పెట్టాలి, తర్వాత మిగతా దాంట్లో ఖర్చు చేయాలి. కానీ మనం చేసే తప్పు, మొదట ఖర్చు చేసి మిగిలితే సేవ్ చేస్తాం, ఎక్కువసార్లు మిగలదు. అందుకే మనీ డిసిప్లిన్ చాలా అవసరం. వారికూ ఒక విషయం చెప్తాడు, టైమ్ ఇస్ ద బిగ్గెస్ట్ మల్టిప్లయర్. మీరు ఎర్లీ ఏజ్లో చిన్న ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే అది ఫ్యూచర్లో పెద్దగా గ్రో అవుతుంది. కానీ మనం ఇప్పుడు ఎంజాయ్ చేద్దాం, తర్వాత చూద్దాం అని పోస్ట్పోన్ చేస్తాం. తర్వాత అంటే ఎప్పుడు తెలియదు. మీరు మీ ఫ్యూచర్ సెల్ఫ్ కోసం ఇప్పుడు డిసిప్లిన్ పెట్టుకోవాలి. మనీ విషయంలో కూడా డిసిప్లిన్ పెట్టుకోవాలి. డెట్ గురించి కూడా చెప్తాడు. డెట్ అనేది 2 రకాలుగా ఉంటుంది, గుడ్ డెట్, బ్యాడ్ డెట్. ఎడ్యుకేషన్ లేదా స్కిల్ ఇంప్రూవ్ చేసే లోన్ ఒకవేళ రీపే చేసుకోగలిగితే ఓకే. కానీ లైఫ్ స్టైల్ కోసం, షో ఆఫ్ కోసం, లగ్జరీ కోసం డెట్ తీసుకుంటే అది మీ జీవితాన్ని ట్రాప్లో పడేస్తుంది. మీ ఇన్కమ్ పెరిగే ముందు మీ డెట్ పెరిగితే మీ పీస్ పోతుంది. ఇప్పుడు మనం సక్సెస్ గురించి మాట్లాడుకుందాం. సమాజం సక్సెస్ని బయట నుంచి డిఫైన్ చేస్తుంది. ప్యాకేజ్, కార్, హౌస్, స్టేటస్, ఫాలోవర్స్ ఇవన్నీ. కానీ వారికూ చెప్తాడు, సక్సెస్ విదౌట్ హ్యాపీనెస్ ఇస్ ఫెయిలియర్. మీరు బయట సక్సెస్ అయినా మీ లోపల అన్హ్యాపీ అయితే అది విజయమే కాదు. ఎపిక్ లైఫ్ అంటే మీకు ఇన్నర్ పీస్ ఉండడం. మీరు రాత్రి నిద్రపోయే ముందు ఈ రోజు నేను బాగానే జీవించాను అని అనిపించడం. మీకు మీ మీద రెస్పెక్ట్ ఉండడం. మీరు మీ విలువలతో కాంప్రమైజ్ చేయకుండా ఎదగడం. నిజమైన సక్సెస్ అంటే మీ జీవితంలో ఫ్రీడమ్ పెరగడం. ఫ్రీడమ్ అంటే ఎవరి పర్మిషన్ లేకుండా మీరు మీకు నచ్చిన డిసిజన్స్ తీసుకునే అవకాశం. వారికూ ప్రొడక్టివిటీ గురించి కూడా చాలా ప్రాక్టికల్గా చెప్తాడు. చాలామంది టు డూ లిస్ట్ తయారు చేస్తారు, కానీ అది పనిచేయదు. ఎందుకంటే టు డూ లిస్ట్ లాంగ్ అవుతుంటుంది. అందుకే ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, టు డోంట్ లిస్ట్. మీరు ఏం చేయకూడదో లిస్ట్ చేయండి. ఉదాహరణకి మార్నింగ్ లేవగానే ఫోన్ చూడకూడదు, ర్యాండమ్ స్క్రోలింగ్ చేయకూడదు, అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్ చేయకూడదు, టైం వేస్ట్ చేసే థింగ్స్ను అవాయిడ్ చేయాలి. మీరు అవాయిడ్ చేయాల్సిన వాటిని కంట్రోల్ చేస్తే మీ టైం ఆటోమేటికలీ ఫ్రీ అవుతుంది. ఇంకో ప్రిన్సిపల్, 80/20 రూల్. మీ జీవితంలో 80% రిజల్ట్స్, 20% యాక్షన్స్ వల్ల వస్తాయి. అంటే మీ రోజులో మీరు చేసే కొన్ని పనులు మాత్రమే మీ లైఫ్ని మ్యాసివ్లీ ఇంప్రూవ్ చేస్తాయి. వాటిని ఐడెంటిఫై చేయాలి. చదువు కోసమైతే డీప్ స్టడీ, రివిజన్, ప్రాక్టీస్. కెరియర్ కోసమైతే స్కిల్ బిల్డింగ్, నెట్వర్కింగ్, పోర్ట్ఫోలియో. హెల్త్ కోసమైతే ఎక్సర్సైజ్, స్లీప్, డయట్. రిలేషన్షిప్స్ కోసమైతే
టైం, కమ్యూనికేషన్, రెస్పెక్ట్ ఇవే హై ఇంపాక్ట్ యాక్టివిటీస్. మీ రోజులో ఈ 20% యాక్టివిటీస్కి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. వారికు క్యాలెండర్ ఇంపార్టెన్స్ కూడా చెప్తాడు. టు డూ లిస్ట్ని ఇగ్నోర్ చేయడం ఈజీ, కానీ క్యాలెండర్ని ఇగ్నోర్ చేయడం కష్టం. మీరు జిమ్ టైం, లెర్నింగ్ టైం, వర్క్ టైం, ఫ్యామిలీ టైం అన్నీ క్యాలెండర్లో బ్లాక్ చేసుకుంటే మీరు కన్సిస్టెంట్గా ఉంటారు. కన్సిస్టెన్సీ అనేది జీనియస్ కంటే ఎక్కువ పవర్ఫుల్ అని చెప్పాలి. ఒక పని డైలీ చేయడం వల్ల ఇంప్రూవ్మెంట్ ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతుంది. రిలేషన్షిప్స్ గురించి కూడా వారికు ప్రాక్టికల్గా చెప్తాడు. మీ చుట్టూ ఉన్నవాళ్లు మీ మైండ్ సెట్ని డిసైడ్ చేస్తారు. మీరు నెగటివ్ పీపుల్తో ఉంటే మీరు కూడా నెగటివ్ అవుతారు. మీరు గ్రోత్ మైండ్ సెట్ ఉన్నవాళ్లతో ఉంటే మీరు కూడా గ్రో అవుతారు. అందుకే సర్కిల్ చూస్ చేసుకోవాలి. మనం ఎవరితో ఎక్కువ సమయం గడుపుతామో మనం అలానే మారతాం. మీరు రోజూ ఎక్స్క్యూజెస్ చెప్పేవాళ్లతో ఉంటే మీరు కూడా ఎక్స్క్యూజెస్ పర్సన్ అవుతారు. మీరు రోజూ యాక్షన్ తీసుకునేవాళ్లతో ఉంటే మీరు కూడా యాక్షన్ పర్సన్ అవుతారు. అందుకే ఒక పాజిటివ్ సర్కిల్ బిల్డ్ చేయడం చాలా అవసరం. ఈ రోజుల్లో ఒక పెద్ద ట్రాప్ ఏమిటంటే కంపారిజన్. మనం సోషల్ మీడియాలో ఇతరుల హైలైట్ రీల్స్ చూస్తాం. వాళ్ళ సక్సెస్, వాళ్ళ ట్రిప్స్, వాళ్ళ అచీవ్మెంట్స్ చూసి మనం ఫీల్ అవుతాం, నా లైఫ్ ఎందుకు ఇలా లేదు. కానీ మనం చూడని విషయం వాళ్ళ స్ట్రగుల్స్, వాళ్ళ ఫెయిలియర్స్, వాళ్ళ బిహైండ్ ద సీన్స్. వారికు చెప్తాడు, కంపేర్ యువర్ సెల్ఫ్ టు హూ యు వర్ యెస్టర్డే, నాట్ టు సమ్వన్ ఎల్స్ టుడే. మీ ప్రోగ్రెస్ని మీతోనే కంపేర్ చేయండి. మీరు గత నెల కంటే బెటర్ అయ్యారా? గత ఏడాది కంటే డిసిప్లిన్డ్ అయ్యారా? గత వారం కంటే హెల్దియర్ అయ్యారా? ఇదే నిజమైన గ్రోత్. ఫెయిలియర్ గురించి వారికు చాలా క్లియర్లీ చెప్తాడు. ఫెయిలియర్ సక్సెస్కి ఆపోజిట్ కాదు, ఫెయిలియర్ సక్సెస్లో భాగం. మీరు ఫెయిల్ కాకపోతే మీరు నేర్చుకోరు. మీరు ఫెయిల్ కాకపోతే మీరు ఇంప్రూవ్ అవ్వరు. మీరు ఫెయిల్ కాకపోతే మీరు స్ట్రాంగ్ అవ్వరు. ఫెయిల్ అయ్యాక మీరు ఆగిపోతే అది లాస్. ఫెయిల్ అయ్యాక మళ్ళీ ట్రై చేస్తే అది లెర్నింగ్. మీరు జీవితంలో బిగ్గెస్ట్ విన్నర్స్ని చూస్తే వాళ్ళు ఎక్కువసార్లు ఫెయిల్ అయ్యారు, కానీ వాళ్ళు ఆగిపోలేదు. అందుకే సక్సెస్ వాళ్లకి వచ్చింది. ఇప్పుడు మనం నిజంగా డూ ఎపిక్ షిట్ అనే టైటిల్ని జీవితంలో అప్లై చేయాలి అంటే మనం చిన్న చిన్న యాక్షన్స్తో మొదలుపెట్టాలి. ఎపిక్ లైఫ్ అనేది ఒక రోజులో క్రియేట్ అవ్వదు, అది డైలీ హ్యాబిట్స్తో బిల్డ్ అవుతుంది. మీరు పెద్ద చేంజ్ రావాలని ఆశపడకండి. మీరు స్మాల్ ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ చేయండి. రోజుకు 1% బెటర్ అవ్వండి. 1 సంవత్సరం తర్వాత మీరు కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్ అవుతారు. 1% ఇంప్రూవ్మెంట్ డైలీ అంటే మీరు కంపౌండ్ గ్రోత్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. కాబట్టి ఈ పుస్తకం నుండి మనం తీసుకోవాల్సిన ప్రధాన మెసేజ్ ఏమిటంటే, మీ జీవితానికి CEO మీరు. మీ లైఫ్ని ఎవరో డిజైన్ చేయకుండా మీరు డిజైన్ చేసుకోండి. మీ టైంని మీరు కంట్రోల్ చేయండి. మీ మనీని మీరు కంట్రోల్ చేయండి. మీ ఫోకస్ని మీరు ప్రొటెక్ట్ చేయండి. మీ డిసిప్లిన్ని బిల్డ్ చేయండి. మీ ఫియర్ని ఫేస్ చేయండి. మీ కాన్ఫిడెన్స్ని కాంపిటెన్స్గా మార్చండి. మీరు కన్సిస్టెంట్గా ఉంటే మీరు ఖచ్చితంగా గ్రో అవుతారు. చివరిగా నేను మీకు ఒక చిన్న యాక్షన్ ప్లాన్ ఇస్తాను. మీరు ఈ యాక్షన్ ప్లాన్ని 7 రోజులు ఫాలో చేస్తే మీ మైండ్ క్లారిటీ పెరుగుతుంది. మొదటి రోజు కనీసం 1 గంట డీప్ వర్క్ చేయండి, ఫోన్ లేకుండా, డిస్ట్రాక్షన్స్ లేకుండా. రెండో రోజు 20 నిమిషాలు వాక్ లేదా వర్కౌట్ చేయండి. మూడో రోజు మీ ఎక్స్పెన్సెస్ ట్రాక్ చేయడం స్టార్ట్ చేయండి. నాలుగో రోజు ఒక కొత్త స్కిల్ నేర్చుకోవడానికి 30 నిమిషాలు పెట్టండి. ఐదో రోజు ఒక పాజిటివ్ పర్సన్తో మాట్లాడండి లేదా ఒక మెంటర్ని కాంటాక్ట్ చేయండి. ఆరవ రోజు మీ ఫోన్ యాప్స్, డిస్ట్రాక్షన్స్ క్లీన్ చేయండి. ఏడో రోజు మీ వీక్ని రిఫ్లెక్ట్ చేయండి. నేను ఏం నేర్చుకున్నాను, ఏం ఇంప్రూవ్ అయ్యాను అని రాసుకోండి. ఇది రిపీట్ చేస్తే మీరు మీ జీవితంలో ట్రూ చేంజ్ చూడగలుగుతారు. అయితే స్నేహితులారా, ఇది అంకుర్ వారికు రాసిన డూ ఎపిక్ షిట్ పుస్తకం నుండి నేర్చుకున్న అత్యంత ప్రాక్టికల్ లెసన్స్. ఈ పుస్తకం మనకు ఒక్కటే మాట చెప్తుంది: లైఫ్ని డిలే చేయకండి, పర్ఫెక్షన్ కోసం వెయిట్ చేయకండి, యాక్షన్ తీసుకోండి, డిసిప్లిన్ బిల్డ్ చేసుకోండి, ఫోకస్ పెంచుకోండి, సిస్టమ్ క్రియేట్ చేసుకోండి, హ్యాపీనెస్ని సక్సెస్ కన్నా ముందు పెట్టండి, కంపారిజన్ ఆపండి, కన్సిస్టెన్సీతో ముందుకు నడవండి. ఎందుకంటే మీ జీవితంలో ఎపిక్ థింగ్స్ జరగాలంటే మీ డైలీ హ్యాబిట్స్ ఎపిక్గా ఉండాలి, మీ డైలీ డిసిజన్స్ ఎపిక్గా ఉండాలి, మీ డైలీ డిసిప్లిన్ ఎపిక్గా ఉండాలి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి పవర్ఫుల్ బుక్ సమరీస్ మరిన్ని మీకోసం తీసుకొస్తాను. మరి నెక్స్ట్ వీడియోలో
ఇంకో అమేజింగ్ బుక్ సమరీతో కలుద్దాం. అంటిల్ దెన్, కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్ అండ్ ఆల్వేస్ రిమెంబర్, డూ ఎపిక్ షిట్. థ్యాంక్ యూ.